హాయ్, నేను మీతో ఒక్క నిమిషం మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆగండి. జస్ట్ ఇవాళ రెసిపీకి కావాల్సిన ప్రిపరేషన్లు అన్నీ ఒక్కసారి ఫైనలైజ్ చేసుకుంటే మనం తర్వాత సావకాశంగా కూర్చొని హాయ్ హలోలు అదర్ నెసెసరీ ప్లెజెంటరీస్ అండ్ గ్రీటింగ్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ చేయొచ్చు అనమాట. ఆర్ ఎక్స్చేంజెస్ ఆఫ్ గ్రీటింగ్స్ చేయొచ్చు. ఎనీవే సారీ. వెల్కమ్ టు టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. నేను మీ యాంకర్ రాహుల్ రామకృష్ణ. ఇవాళ మిమ్మల్ని ఆఫ్రికాకి తీసుకొచ్చి ఆఫ్రికాలో ఒక చికెన్ కర్రీ, అద్భుతమైన చికెన్ కర్రీ. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో విచ్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఇట్ ఇస్ అప్ టు యువర్ ఇమాజినేషన్. మీరు ఎరిట్రియా నుంచి కింద జింబాబ్వే దాకా మీ ఇష్టం, మీరు ఏదన్నా చూస్ చేసుకోండి. పర్సనల్గా నన్ను అడిగితే నాకు ఇది ఇథియోపియన్ సైడ్ డిష్. ఇది యాజ్ ఫార్ యాజ్ ఐ నో టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇది ఇథియోపియా నుంచి తీసుకొచ్చిన చికెన్ కర్రీ. కానీ ఒకవేళ మీకు ఇథియోపియా అనిపించలేదు సరే అనుకుంటే పర్వాలేదు, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనుకోండి, లేకపోతే నైజీరియా అనుకోండి, రువాండా అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. కానీ ఇవాళ వావ్ ఏం రుచిలో మనం ఈ స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా ఆఫ్రికన్ చికెన్ కర్రీ అని తయారు చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా. ఆఫ్రికన్ చికెన్ కర్రీకి కావాలి చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, బేబీ ఆనియన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ షాలెట్స్, అలాగే చాప్డ్ మష్రూమ్స్, కర్రీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, టొమాటో ప్యూరీ, బేబీ టొమాటోస్ చాప్ చేసి పెట్టుకున్న సగంలో పెట్టుకున్న బేబీ టొమాటోస్, చికెన్ పీసెస్, కొరియాండర్, మింట్, ఆరిగనో, బ్లాక్ పెప్పర్ అండ్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీసారి అందరికీ చెప్తాను, ఉప్పు కూడా వాడుతున్నాను దీంట్లో. సో మేక్ దట్ సాల్ట్ అండ్ పెప్పర్. లైక్ ఎవ్రీ అదర్ కర్రీ, మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ కర్రీ ఎలా తయారు చేసినా కూడా ముందుగా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న జింజర్, గార్లిక్ అండ్ ఆనియన్స్ని ఎప్పుడు ఫస్ట్ వాటితోనే ఇంట్రడక్షన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా అదే పద్ధతి ఫాలో అవుదాము. ఇక్కడ మనం ఏం చేద్దామంటే చాప్డ్ జింజర్ ఇదంతా, అలాగే చాప్డ్ గార్లిక్, కొద్దిగంతా యాడ్ చేసి వాటిని లైట్గా ఈ వేడిగా మరుగుతున్న నూనెలో లైట్గా సాటే చేసుకొని దాని తర్వాత మనం దీంట్లో యాడ్ చేస్తాము షాలెట్స్. షాలెట్స్ యాడ్ చేసిన తర్వాత అవి మెల్లిగా సాఫ్ట్ అవుతూ ఉండగా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీంట్లో కొద్దిగా అన్ని చాప్డ్ ఆర్ డైస్డ్ మష్రూమ్స్ కూడా యాడ్ చేసేస్తాం. జనరల్గా మా ఎపిసోడ్స్లలో మేము ఇంత సింపుల్గా ఇంత ఫాస్ట్గా ఇంట్రడక్షన్ లేకుండా వంటలు స్టార్ట్ చేయము. కాకపోతే ఇవన్నీ స్పెషల్ ఎపిసోడ్స్ కాబట్టి ఈ ప్రదేశాలని దేశాలన్నీ మేము ఆల్రెడీ తిరిగేసాం కాబట్టి అక్కడ ఉన్న వంటకాలన్నింటినీ దుండిపడేసాం కాబట్టి మేము వీటి గురించి పెద్దగా సేమ్ అదే రెటరిక్, సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. కానీ ఒకవేళ మీకు మా ప్రోగ్రామ్ కనుక నచ్చి మీకు క్యూరియాసిటీ పెరిగింది అంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ వావ్ ఏమి రుచి స్పేస్ కొట్టి ఆఫ్రికన్ చికెన్ కర్రీ అని కొడితే ఇంతకుముందు తయారు చేసిన రెసిపీ అండ్ ఫుల్ లెంత్ ఎపిసోడ్ మీకు ఈజీగా కనిపిస్తుంది. అక్కడ మీరు నాట్ జస్ట్ అబౌట్ ద రెసిపీ, నాట్ జస్ట్ అబౌట్ ద ఫుడ్, బట్ యూ విల్ ఆల్సో లెర్న్ అ లాట్ అబౌట్ the cuisine of Africa, the culture of Africa and the history of Africa. Okay? మష్రూమ్స్ కూడా లైట్గా షాలో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగంత కర్రీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, టొమాటో ప్యూరీ, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసే కంటే ముందు వీటన్నింటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి సగంలో స్లైస్ చేసుకున్న చెర్రీ టొమాటోస్,
మష్రూమ్స్ అండ్ షాలెట్స్ అండ్ జింజర్ అండ్ గార్లిక్తో పాటు మనం యాడ్ చేసిన టొమాటో ప్యూరీతో పాటు రెడ్ చిల్లీ పౌడర్తో పాటు కర్రీ పౌడర్తో పాటు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అది మెల్లిగా కుక్ అవుతుండగా దాంట్లోకి కొద్దిగంత వాటర్, బికాజ్ మరి గ్రేవీ కూడా పెనానికి అతుక్కుపోయి మాడిపోతుంది కాబట్టి అక్కడ కొద్దిగంత నీళ్ళు యాడ్ చేసి ఇప్పుడు మనం దీంట్లోకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ అవర్ ఆఫ్టర్నూన్ చికెన్ పీసెస్, వీటిని మనం దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎలాగా అంటే పెద్ద స్పెషల్ ప్రొసీజర్ ఏం లేదు, మామూలుగానే ఒక్కొక్క ముక్క తీసుకొని అక్రాస్ ద ప్యాన్ కర్రీని చుట్టుముట్టినట్టు ప్లేస్ చేసేయండి. చేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు పేషెంట్గా దానికేసి ఇలా చూడండి, ఏం చేయకండి. దీన్ని జెన్ మెథడ్ ఆఫ్ కుకింగ్ అంటారు. మీరు ఆలోచించే ఆలోచనలన్నీ కూడా ఆ కర్రీ ఆ వంటకంలోకి వెళ్ళి అవి అక్కడ ట్రాన్సెండెంటల్ స్టేట్లోకి వెళ్ళి మెటమార్ఫసైజ్ అయ్యి మీరు అనుకున్నట్టే మీ కర్రీ తయారవుతుందన్నమాట. నేను చెప్పేది అంత జొల్లని మీకు కూడా అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే ఈ కర్రీని శుభ్రంగా ఇలా మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు శుభ్రంగా కలిపేసి టెన్ to 15 minutes పాటు ఏమి చేయకుండా సావకాశంగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే 15 minutes బ్రేక్ కాదు, ఒక 10 to 15 minutes పాటు ఈ కర్రీని వదిలేద్దాం, దానిపైన చేసుకుంటుంది అనమాట. లాస్ట్ అండ్ ఫైనలీ మనం ఏం చేస్తామంటే జస్ట్ బిఫోర్ బాబోయ్ నాకు ఆకలి వేసేస్తుంది, ఇంకా నేను ఆగలేను, నేను ఈ కర్రీ తినాల్సిందే అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న ఆరిగనో, బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్, ఇవి 3 కూడా యాడ్ చేసి ఒకసారి శుభ్రంగా కలుపుకొని దింపేసి తింటే ఉంటుంది. ఆఫ్రికాలో జూలు ట్రైబ్ వాళ్ళు డాన్స్ చేసి వాళ్ళు ఎగిరి గెంతేటప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది. మనం ఇందాక తయారు చేసుకున్న ఆఫ్రికన్ చికెన్ కర్రీ ఎలాగో టైం పడుతుంది కాబట్టి అది దాని మూలన అది మెల్లిగా అది దాని పని అది చేసుకుంటుంది కాబట్టి ఈ లోపల మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు. దాంతోపాటు కర్రీని శుభ్రంగా రైస్తో పాటు కలుపుకొని తింటే ఎలా ఉంటుంది అని ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది నాకు. ఓకే సరే సూపర్, నాకు ఒక రెసిపీ తెలుసు అని మా ఫుడ్ సపోర్ట్ టీం వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, సహకరించారు. దాని పేరే ఆఫ్రికన్ మావా బోవా. సో ఆఫ్రికన్ అది ఒక రకమైన ఇట్ ఈస్ అ వర్జన్ ఆఫ్ ఆఫ్రికన్ బిర్యానీ. కాకపోతే మనం వాడే స్పైసెస్ అవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఆఫ్రికాలో అసలు సగం స్పైసెస్ మనం వాటి పేర్లే వినలేము, వాటిని ఎప్పుడు విని ఎరగలేదన్నమాట. సో కొద్దో గొప్ప దాన్ని ఫ్యూజన్ పద్ధతిలో దాన్ని కొద్దిగా రీక్రియేట్ చేసి ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం. దాని రెసిపీ పేరే మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికన్ మావా బోవా. ఆఫ్రికన్ మావా బోవాకి కావాల్సిన పదార్థాలు చూసుకోండి. చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ బేబీకార్న్, గ్రీన్ చిల్లీస్, హోల్ గ్రీన్ చిల్లీస్, అలాగే షాలెట్స్, చాప్డ్ మష్రూమ్స్, ఆరిగనో, పెప్పర్, సినమన్ పౌడర్, నట్మెగ్ పౌడర్, సోక్ చేసి పెట్టుకున్న రైస్, దాంతోపాటు కొరియాండర్, మింట్, చెరీ టొమాటోస్ అండ్ కర్రీ పౌడర్. మ్యాక్సిమం దీంట్లో నాకు తెలిసి 98.5% ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి మీ దగ్గర. సినమన్ పౌడర్ ఒకటి ఉండకపోవచ్చు, కానీ ఏం పర్వాలేదు, ఉన్నా ఉండకపోయినా మీ రెసిపీ మీరు ఎలాగో చూడొచ్చు. చూసిన తర్వాత ఒకవేళ మీరు మర్చిపోయారంటే మీరు యూట్యూబ్కి వెళ్ళి లాగిన్ అయ్యి మా పేజ్కి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఈ వీడియోని మళ్ళీసారి చూడొచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే మనం ఆఫ్రికన్ మావా బోవా తయారు చేసుకుందాం. దానికి ఏం చేస్తామంటే ఒక పెద్ద కుకింగ్ పాట్ తీసుకోండి, కింద మంట అంటించి కొద్దిగంత కుకింగ్ ఆయిల్ని పాట్లో కంప్లీట్గా ఆల్మోస్ట్ 3 to 5 tablespoons ఆఫ్ ఆయిల్ వాడతాము. ఎందుకంటే కొంచెం దీంట్లో ఇంగ్రీడియంట్స్ అవి బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. జనరల్గా మనం 2 teaspoons 3 teaspoons వాడతాము, ఇక్కడ 4 to 5 అవుతుంది అనమాట. పర్వాలేదు, తప్పేం లేదు. ఇది తినిన తర్వాత శుభ్రంగా ఎక్సర్సైజ్ చేస్తే మంచి బలం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ మీకు లైన్లో ప్రజెంట్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఈ చికెన్ కర్రీకి ఎలాగైతే ఓపిక పట్టారో దీనికి కూడా ఒక 5 నిమిషాల పాటు ఓపిక పడితే ఆఫ్రికన్ మావా బోవా రైస్తో పాటు మీరు తింటారు ఆఫ్రికన్ చికెన్ కర్రీ. ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. సో చూస్తూ ఉండండి. వేడిగా మరుగుతున్న మన పాట్లోకి బై ద వే మీరు నోటీస్ చేశారో లేదో, ఫర్ బెటర్ అండ్ ఎఫిషియంట్ అండ్ స్పీడింగ్ అప్ ఆర్ కుకింగ్ పర్పస్, అంటే మనం తయారు చేసుకునే వంటని ఇంకా బాగా స్పీడ్ చేయాలని నేను ఏం చేశానంటే చిన్న పెనం నుంచి పెద్ద పెనంలోకి ఎక్స్చేంజ్ చేశాను అనమాట. నేనేం మ్యాజిక్ ఏం చేయలేదు,
కానీ ప్రస్తుతానికి అయితే మనం చాప్డ్ జింజర్ని వేడివేడి పెనంలోకి యాడ్ చేసిన తర్వాత దాంతోపాటు కొద్దిగంత చాప్డ్ గార్లిక్, వీటన్నిటితో పాటు వీళ్ళ ఫ్రెండ్ బేబీ కార్న్ ని కూడా ఈ పాట్ లోకి ఇంట్రడ్యూస్ చేసేద్దాం. బేబీ కార్న్ తర్వాత మన దగ్గర ఉన్న గ్రీన్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేత్తో తుంచి పాట్ లోకి వేసేయండి. 4, 6 గ్రీన్ చిల్లీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్ ద లైన్ ఆర్ షాలెట్స్. షాలెట్స్ తో పాటు మష్రూమ్స్, వీటన్నిటిని కూడా ఆల్రెడీ పెనంలో కూర్చొని ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు ఒకసారి కలిపి ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తాము ఆరిగనో, బ్లాక్ పెప్పర్, సినమన్ పౌడర్ అండ్ నట్మెగ్ పౌడర్. ఆరిగనో, బ్లాక్ పెప్పర్, సినమన్ పౌడర్ అండ్ కొద్దిగంత నట్మెగ్ పౌడర్. నట్మెగ్ పౌడర్ అంటే గుర్తుపెట్టుకోండి, అది మరీ ఎక్కువ తిన్నారంటే ఇట్ కెన్ బి రియలీ పాయిజనస్ టు యువర్ హెల్త్. చాలా మంది మరీ ఎక్కువ నట్మెగ్ పౌడర్ తిని చనిపోయే కేసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా 1 to 2 teaspoons కంటే ఎక్కువ దాటకుండా ఆ క్వాంటిటీస్లోనే ఈ స్పైసెస్ యాడ్ చేసి మళ్ళోసారి పాట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా శుభ్రంగా కలుపుకొని నెక్స్ట్ ఫైనల్ అండ్ లాస్ట్ స్పైస్ కర్రీ పౌడర్, అది కూడా కొద్దిగంతా. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తాము చెరీ టొమాటోస్, స్ప్లిట్ చేసి పెట్టుకున్న చెరీ టొమాటోస్. తుఫాన్ తిప్పినట్టు తిప్పేసి ఇప్పుడు దీంట్లోకి వేడిగా రగులుతున్న మన ఆఫ్రికన్ మావా బోవాలోకి మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నాము 3 కప్పులు నీళ్లు. యాక్చువల్లీ 3 అవసరం లేదండి, 2.5 చాలు. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసిన తర్వాత అది మెల్లిగా పొగలు వచ్చే కంటే ముందు దీంట్లోకి రైస్, సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తామన్నమాట. మన ఆఫ్రికన్ మావా బోవాలో ఇప్పుడు లాస్ట్ 3 కీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అవి ఏంటి అంటే కొత్తిమీర, పుదీనా మరియు మోస్ట్ ఇంపార్టెంట్లీ రైస్. సో ఎలాగో ఫుల్ బాయిల్ స్టీమ్ అహెడ్ అన్నట్టు నేవీలో మాకు వచ్చిన టర్మ్ ఉండేది. ఆ ఫేజ్లోకి మన కర్రీ, స్టూ, రైస్ రెసిపీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం దాంట్లోకి ముందుగా 1 కప్పుడు నిండా కొత్తిమీర, అలాగే ఇంకో కప్పుడు నిండా పుదీనా, వీటన్నిటితో పాటు సోక్ చేసి పెట్టుకున్న 2 cups ఆఫ్ రైస్. ఎందుకో నేను ఈ బౌల్లో నుంచి ఆ పాట్లోకి ఇలా అన్నం ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకో ఇలా అన్నదాత సుఖీభవ అని వెనకాల ఇలా వేదమంత్రాలు చదువుతున్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది నాకు కూడా అర్థం కావట్లేదు అదేంటో మరి. బట్ ఎనీవేస్ దీంట్లోకి రైస్ నింపేసిన తర్వాత ఇప్పుడు పాట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక్కసారి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టి
ఒకసారి మన అటెన్షన్ మన కర్రీ వైపు కూడా చూసి, ఇది కుక్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి నాకు తెలిసి ఇవి రెండు అట్ ద సేమ్ టైం రీచ్ అయిపోతాయి, ఎండ్ చేసేస్తాయి అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఇంకెక్కువ ఫార్మాలిటీస్ అవన్నీ పట్టించుకోకుండా డైరెక్ట్గా మనం ప్లేటింగ్ దగ్గర కలుద్దాం. ప్లేటింగ్ దగ్గర కలిసినప్పుడు నేను మీకు ఆఫ్రికన్ మావా బోవా రైస్తో పాటు ఆఫ్రికన్ చికెన్ కర్రీని సమర్పిస్తాను. మీరు చూస్తూ నోరు ఊరుస్తూ ఉండండి. నేను తిని ఇంత సులభంగా తయారు చేసుకునే ఆఫ్రికన్ రెసిపీస్ ఎలా వచ్చాయో చెబుతూ ఉంటాను. సో చూస్తూనే ఉండండి. టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. చూసారా ఎంత అద్భుతంగా ఆఫ్రికన్ చికెన్ కర్రీ అలాగే మావా బోవా సూపర్ బ్యూటిఫుల్గా వచ్చింది. ఫస్ట్ చికెన్ కర్రీ తిందామా లేకపోతే మావా బోవా తిందామా లేకపోతే రెండు కలిపి తిందామా? మీరు చెప్పండి ఏం చేద్దాము. ఫస్ట్ చికెన్ కర్రీ తినమంటారా? ఓకే, ముందుగా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే ఇట్ ఈస్ లిటరలీ పీలింగ్ ఆఫ్ ద బోన్స్ అంటారు ఇంగ్లీష్లో అన్నట్టు. ఇక్కడ ఆఫ్రికన్ చికెన్ కర్రీ కాదు, అమోఘ చికెన్ కర్రీ అని పెట్టాలి. ఆహా, సాఫ్ట్గా జ్యూసీగా టెండర్గా అద్భుతంగా తయారైంది మన ఆఫ్రికన్ చికెన్. దీన్ని మావా బోవాతో పాటు తింటే ఉంటుంది సూపర్. ఇప్పుడు బాగా ఓపిక పట్టి తయారు చేసుకుని మన మావా బోవా ఎలా ఉంటుంది. ఇది తింటూ ఉంటే బేసిక్లీ నాకు ఆఫ్రికా మీద ఉన్న అరబ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. కాకపోతే ఆఫ్రికాలో జనరల్గా అరేబియన్ కుజిన్లో వాడే స్పైసెస్ ఏది వాడలేదు, చాలా తక్కువ, ఎక్సెప్ట్ ఫర్ సినమన్ పౌడర్. మిగతావన్నీ వెరీ వెరీ ఫ్రెష్ అండ్ యూనిక్. టేస్ట్ పర్స్పెక్టివ్ కూడా చాలా చాలా బాగుంది. మింట్ యాడ్ చేసినందుకు చాలా ఫ్రెష్గా ఉంది. ఏదో పులావ్ తిన్నట్టు లేకపోతే బిర్యానీ తిన్నట్టు కొంచెం ఘాటుగా కారాలు ఏం లేవు. చాలా చాలా బాగుంది. నాకు తెలిసి అందరూ ఒకటే ఒకసారి కాదు, అందరూ అట్లీస్ట్ వన్స్ ఇన్ దర్ లైఫ్ టైం ఈ రెసిపీ తయారు చేసుకొని తినాల్సిందే. సో మీరు ఏం చేస్తారంటే ఈ రెండు రెసిపీలు నేను మీకు ఇంత కష్టపడి ప్రజెంట్ చేశాను కాబట్టి నా వీడియోని చూసి నేను ఎలా అయితే తయారు చేసుకున్నా అలా తయారు చేసుకొని తిని మీకు ఎలా నచ్చిందో మాకు తప్పకుండా రివ్యూ రాసి పంపండి. అంటిల్ ద నెక్స్ట్ టైం లెట్ us మీట్ అగైన్ ఆన్ యువర్ ఫేవరెట్ షో టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. వెల్కమ్ టు టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. వాళ్ళ ఎపిసోడ్లో మేము గ్రీస్లో దిగామన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఆ చిట్పట్ నాయిస్ ఏంటి అని అనుకుంటున్నారా? నేను జపాన్ నుంచి మీకు అందరికీ చికెన్ కరాగే అని ఒక రెసిపీ తీసుకొచ్చాను. పర్టికులర్గా అరబిక్ క్యూజిన్ నుంచి నేను ఇవాళ షవర్మా అనే ఒక రెసిపీ పిక్ చేసి దాన్ని మళ్ళీ ఇంకోసారి రీక్రియేట్ చేసి ఎంజాయ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాను. సంక్రాంతి స్పెషల్ సందర్భాన మేము మీకు తీసుకొచ్చాము ఒక సింపుల్ సాలెడ్. దాని పేరు హనీ టిల్ సాలెడ్. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచి. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం.
అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.